హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. సో నైట్ వచ్చేసి నేను జీరా రైస్ చేస్తున్నానండి. సో కర్రీ తక్కువ ఉందన్నమాట, రైస్ ఎక్కువ ఉంది. సో మళ్ళీ కర్రీ చేయడం ఎందుకనేసి నేను రైస్తో జీరా రైస్ చేద్దామనేసి అనుకుంటున్నాను. సో చూసేయండి ఎలా చేసేస్తానో నా స్టైల్లో. కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాను అన్నమాట. ఈరోజు సూపర్గా వచ్చింది. ఫస్ట్ వచ్చేసి ఒక ఇలా ముక్కుడు పెట్టేసుకొని నెయ్యి వేసుకున్నాను. అందులో విడి మసాలా వేసుకోవాలండి. నేను కొన్ని మిరియాలు వేసాను, అలాగే దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకులు 2. నెక్స్ట్ జీరా రైస్ అన్న కదా, సో కొద్దిగా జీరా ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో ఇది చాలా హెల్దీ కూడా, హెల్త్కి అయితే. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు. నెక్స్ట్ వచ్చేసి కాజు వేసుకున్నాను కొన్ని. ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, ఒక 2-3 చీలికలు. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోవాలి. సో ఇలా అన్నం ఎక్కువ ఉన్నప్పుడు, కర్రీ తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా. నెక్స్ట్ వచ్చేసి నేను డిఫరెంట్గా చేస్తున్నాను చెప్పాను కదా, ఇందులో క్యారెట్ తురుము వేస్తున్నాను. పీసెస్ వేసుకోవచ్చు, బట్ మా పిల్లలైతే వాటిని తీసి పక్క పడేస్తారు. చిన్నోడు బాగానే తింటాడు బిట్టు, బట్ హర్షిత్ అస్సలు తినడు. నిజం చెప్పాలంటే నేను కూడా అస్సలు తినను అన్నమాట. బట్ పచ్చివి అయితే తినేస్తాము, ఇట్లా రైస్లో వేసినవి. క్యారెట్ పీస్లు అయితే నాకైతే అస్సలు నచ్చదు, నాకు మా పెద్దోనికి. సో అందుకు ఇలా తురిమి వేసాను, తింటారా లేదా అనేసి. సో అది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత రైస్కి సరిపడా నేను సాల్ట్ ముందే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రైస్ వేసుకోవాలండి. నేను ఫస్ట్ ఇలా పొడి పొడిగా చేసి పెట్టేసుకున్నాను, మామూలు రైస్ తోటే చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుందాము. చాలా డిఫరెంట్గా వచ్చింది, ఎందుకంటే క్యారెట్ తురుము వేసాను కదా, చాలా టేస్టీగా కూడా ఉంది. నేనైతే పిల్లలు తింటారో లేదో అనుకున్నాను, బట్ చాలా బాగుందండి. ఇక నుండి అయితే ప్రతిసారి ఇలాగే చేయాలనేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో ఫ్రెండ్స్, మీ పిల్లలు కూడా ఎవరైనా క్యారెట్ తినకపోతే కంపల్సరీ ఇలా చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా తినేస్తారు. సో చూసారు కదా, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట. ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇప్పుడు లాస్ట్లో హైలో పెట్టేసి కలిపేసుకోవాలండి. ఫైనల్గా కొద్దిసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా? ఓకే, ఇది అయితే రెడీ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను మార్నింగ్ కన్జ్యూమర్ సొసైటీకి వెళ్ళి కొన్ని సామాన్ తీసుకొచ్చాను, అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కన్జ్యూమర్ సొసైటీకి వెళ్ళొచ్చాను. సో అక్కడ నుండి ఏం తీసుకొచ్చానో చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇవన్నమాట తీసుకొచ్చింది ప్రస్తుతానికి. ఒక్కొక్కటి చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చాను అనేసి. ఫస్ట్ వచ్చేసి అయితే ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ ఎందుకు తీసుకొచ్చానంటే, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయి మాకైతే. సో పాపడ్స్ వేద్దామనేసి తీసుకొచ్చాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ 1 కేజీ ప్యాకెట్, అలాగే పల్లీలండి 2 తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు 1 ప్యాకెట్, అలాగే బెల్లం. సూపర్ కదా, బెల్లం నాకు చాలా ఇష్టం, 2 తీసుకొచ్చాను. అలాగే చింతపండు, ఇది కూడా ఇక్కడనే తీసుకుంటాను నేను వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సజ్జలండి. సో మా హస్బెండ్ తీసుకురమ్మన్నారు, అండ్ దోశలకి అలాగే ఈసారి లడ్డు చేద్దాం అనేసి అన్నారు. అంటే నేనే చేస్తా, చేయమంటే తీసుకొచ్చాను అన్నమాట. సో సజ్జలు తీసుకొచ్చాము 1. అండ్
కందిపప్పు 2 kgs, ఇది కూడా ప్యాకెట్స్ ఇలా వస్తాయి మా దగ్గర, ఇది తీసుకొచ్చాను. అండ్ డేట్స్, లయన్ డేట్స్, ఇవి కూడా చాలా ఇష్టం నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉల్వల ప్యాకెట్. సో ఉల్వచారు చాలా బాగుంటుంది కదా, అలాగే ఈ గుగ్గిళ్ళు కూడా చాలా బాగుంటాయి, అవైతే నాకు చాలా ఇష్టం. సో ఇది ఒక చిన్న ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ సోంపండి, ఇవి చాలా బాగుంటాయి. ఇవైతే నేను వెళ్ళినప్పుడల్లా ఒక ప్యాకెట్ పట్టుకొని వస్తాను, ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు ఇవి టైం పాస్ కి నోట్లో వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది అండ్ సోడా 2 packets, మ్యాచ్ బాక్స్, యాసిడ్ బాత్రూమ్స్ కోసం, షుగర్ ప్యాకెట్, అండ్ ఇది వచ్చేసి లావు ఉప్పు అండి ఇది. సో ఫిష్ కడిగేటప్పుడు కోసం అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఈ ఉప్పు, టాటా సాల్ట్ ఉప్పు. అండ్ ఒకటి ఫేస్ వాష్ తీసుకొచ్చాను, ఆయుష్ వాళ్ళది, కుంకుమ పూలు అన్నమాట. సో ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనేసి తీసుకొచ్చాను. బాగుంటే మీతో కామెంట్లో మీతో వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా. సో ఇది వచ్చేసి 99 రూపీస్ అండి. అండ్ ఇంకొకటి కొత్తగా ఫస్ట్ టైం బ్యాగ్స్ వచ్చాయి, సూపర్ ఉన్నాయి బ్యాగ్స్ వచ్చేసి. సో పిల్లలకి బాక్స్ పెట్టడానికి అన్నమాట, ఇది ఒకటి తీసుకొచ్చాను. ఎలా ఉంది, బాగుందా? ఇది వచ్చేసి 65 రూపీస్ పడింది, బయట వచ్చేసి 100 ఉందంట. సో బెటర్ కదా. సో ఇది ఒకటి తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి, బాగుందా? ఇదన్నమాట ఈరోజు ఇటు వెళ్ళి ఇవి తీసుకురావడం జరిగింది అన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు సర్దేసుకుంటాను నేనైతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జీరా రైస్ తినేస్తున్నాము. చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి. మా ఇంట్లో అయితే ఇదే పరిస్థితి, పిల్లలు తినేటప్పుడు అయితే ఫుల్గా నవ్వుకోండి మీరైతే. సో స్మెల్ చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్ ఉందన్నమాట. బిట్టు చూసారా బాగుంది అనేసి అంటున్నాడు, బట్ హర్షిత్కి క్యారెట్ అంటే అస్సలు నచ్చదన్నమాట. వాడు కష్టంగా తిన్నాడు, బట్ మొత్తం కంప్లీట్ చేసేసాడు, హ్యాపీ అన్నమాట. బట్ చూసేయండి తినేటప్పుడు ఏం చేస్తారంటే, ఫోన్ ఉంది కదా ఇక్కడ ముందు కనిపిస్తుందా, ఇక్కడ ఇది పెట్టేసి అది చూస్తూనే తినేస్తారండి. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది అన్నమాట నాకైతే. ఫోన్ లేకుంటే అస్సలు తినరు, లేకపోతే కార్టూన్స్ పెట్టాలి టీవీలో అయితే. సో ఇలా తినేస్తారు. మీ పిల్లలు ఎలా తింటారు అనేసి చెప్పండి ఫ్రెండ్స్, ఏం చేయాలి అనేసి కూడా చెప్పండి. రైస్ కింద పోకుండా అస్సలు తినరు ఎంత చెప్పినా. మళ్ళీ వాటర్ పెట్టుకున్నారు కదా, అన్నం అయిపోయేసరికి కంపల్సరీ ఆ వాటర్ అనేది కింద ఖచ్చితంగా పడిపోతాయి అన్నమాట. సో చాలా ఇరిటేటివ్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఎంత చెప్పినా అంతే మా పిల్లలైతే. చూసారు కదా, వీడైతే బాగానే తింటున్నాడు, బట్ హర్షిత్కి చాలా కోపం వస్తుందన్నమాట. మధ్యలో ఈ ఫోన్ చూసుకుంటూ సెట్ చేసుకుంటూ ఇంత చూసారా వాటర్ పోయాయి. ఈ వీడియో వచ్చేసి అస్సలు షేర్ చేయొద్దు అనుకున్నాను, బట్ చూసిన తర్వాత ఫన్నీగా అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. సో ఇదండి, పిల్లలకి అనిపించాలంటే ఫుల్ కష్టం అవుతుంది. ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీతో షేర్ చేసుకోబోతున్నాను డెకట్లాన్ అండి. ఇది వచ్చేసి బోయిన్పల్లి దగ్గరున్న సుచిత్ర దగ్గరలో ఉందన్నమాట. సో మీకు తెలుసుంటే తప్పకుండా వెళ్ళండి. అక్కడ ఏంటంటే అన్ని స్పోర్ట్స్కి సంబంధించినవి ఉన్నాయి. సో ఎంతసేపు అయినా వాటితో స్పెండ్ చేయొచ్చు అన్నమాట. అలాగే చాలా రీజనబుల్ రేటుకి కూడా ఉన్నాయన్నమాట. సో మా పిల్లలు వచ్చేసి అక్కడ చాలా టైం స్పెండ్ చేశారు. 11కి వెళ్తే 4కి ఇంటికి వచ్చారు. ఎందుకంటే మొన్న మేము ఉమెన్స్ డే రోజు వెళ్ళాం కదా సిటీకి. సో మేము ప్రోగ్రామ్కి వెళ్తే పిల్లల్ని వచ్చేసి మా చిన్న మధ్య చూసుకున్నారన్నమాట. సో ముగ్గురు ఇక్కడికి వెళ్ళేసి ఫుల్గా ఎంజాయ్ చేశారన్నమాట. సో ఇది మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఎవరైనా బోయిన్పల్లి దగ్గరలో ఉంటే కంపల్సరీ వెళ్ళండి, చాలా బాగా పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. ఇదన్నమాట, చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఫ్రెండ్స్ దగ్గరలో ఉంటే, సుచిత్ర దగ్గరలో ఉంటే కంపల్సరీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అన్ని ట్రయల్ చేయొచ్చు అన్నమాట, సైక్లింగ్ అన్నీ. సో ఇదన్నమాట అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్క నుంచి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను.